తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే స్టార్లుగా మారిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి యూట్యూబ్ సెన్సేషన్ మౌళి తనూజ్ ప్రశాంత్ కూడా చేరాడు. అప్పటి వరకు వెబ్ సిరీస్లలో నటిస్తూ నటుడిగా మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో కేవలం ఒక్క సినిమాతోనే భారీగా క్రేజ్ని ఏర్పరచుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కెరియర్ను ప్రారంభించి వీడియోలు చేస్తూ #90s సిరీస్తో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సిరీస్ ఇచ్చిన జోష్తో లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద సినిమాలను కూడా పక్కకు నెట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. నిబ్బా నిబ్బీలా లవ్ స్టోరీ అయినా కూడా మౌళి జయకృష్ణ కామెడీతో సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలు సైతం లిటిల్ హార్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాతో చాలా మంది జాతకాలు మారిపోయాయి. అందులో మౌళి కూడా ఒకడు. లిటిల్ హార్ట్స్ హిట్ తర్వాత మౌళికి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మౌళి డేట్స్ కోసం వేచి చూస్తున్నాయి. తమ బ్యానర్లో సినిమా చేయాలని అడుగుతున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ మౌళికి ₹1 కోటి రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. లిటిల్ హార్ట్స్కు మౌళి కేవలం 5 లక్షలు మాత్రమే అందుకున్నాడట. ఈ సినిమా ఎఫెక్ట్ ఒక్కసారిగా మౌళి రేంజ్ మారిపోయింది. సెకండ్ సినిమాకే మౌళి ₹1 కోటి అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీంతో నెటిజన్స్ ఒరే అఖిల్ అప్పుడే అంత రెమ్యునరేషన్ అంటూ నోర్లు నొక్కుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.